మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వీడియోలో మోషే కనాన్కి ఎందుకు చేరలేకపోయాడు, దేవుని మాట సరిగా ఆలకించక చేరలేకపోయాడని తెలుసుకున్నాం. దాని తర్వాత మనం ప్రస్తుతం ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలోనికి వచ్చాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యోర్దాను యువతలో అరణ్యంలోకి ఎక్కడికి వెళ్ళారు? అరాబాలో ఉన్నారట. అప్పుడు చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు ఇశ్రాయేల్తో, మనం అమోరీయుల రాజు అయినటువంటి సీహోన్ను, బాషాన్ రాజు అయిన ఓగును హతం చేశాము. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు బాగా. మీ జనసంఖ్యను దేవుడు చాలా ఎక్కువ చేశాడు. ఎలాగా? ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేశాడు. జనం ఎక్కువైపోయారు. ఇప్పుడు నేను ఒక్కనే మీ కష్టాన్ని, మీ భారాన్ని, మీ వివాదాలని ఎట్లు భరిస్తాను? నేను నా వల్ల కాదు. అందుకనే ఒకటి చెప్తాను మీకు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ మీ గోత్రాల్లో జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగినటువంటి ప్రసిద్ధుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళని మీ మీద న్యాయాధిపతులుగా నియమిస్తాను. ఎలా ఏర్పరచుకోవాలి? మీ గోత్రంలో పెద్దల్లో 10 మందికి ఒకళ్ళని, 50 మందికి ఒకళ్ళని, వాళ్ళ మీద 100 మందికి ఒకళ్ళని, వాళ్ళ మీద 1000 మందికి ఒకళ్ళని, అలాగే వాళ్ళని నియమిస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మీ సహోదరులకి లేదా మీకు మీ బంధువులకి, మీకు పరదేశులకి వాళ్ళు న్యాయం తీరుస్తారు. వాళ్ళు న్యాయాన్ని బట్టే తీర్పు తీరుస్తారు. ఎందుకంటే న్యాయమైన తీర్పు దేవునిది. ఆ తీర్పు తీర్చేటప్పుడు గనులకు కానీ అల్పులను కానీ చూడకుండా, పక్షపాతం చూడకుండా న్యాయము తీర్చాలి. ఎందుకంటే న్యాయము దేవునిది. అలాగున ఆ గోత్రాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించి వారిని సెలెక్ట్ చేసి నియమించి వారికి ఎలాగైతే ఉండాలో, మీరు ఓ 10 మందికి న్యాయం తీర్చండి. అలాగ 10 మందిని ఏర్పాటు చేసి వాళ్ళ మీద అధిక న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. దాని తర్వాత ఓ 10 గ్రూపులు అయిన తర్వాత 100 మందికి ఒకళ్ళని పెట్టాడు. ఇందులో కనుక ఫెయిల్ అయితే దాంట్లో న్యాయం తీరుస్తారు. తర్వాత మరింకో 10 గ్రూపులను ఏర్పాటు చేసి వాటి మీద ఇంకొక న్యాయాధిపతిని పెట్టాడు. అవి కూడా తీర్పు తీర్చలేకపోతే ఏమంటాడు ఆఖరికి? వాటిల్లో కూడా అసాధ్యమైనవి ఏమన్నా ఉంటే నా దగ్గర తీసుకుని రండి, వాటిని విచారిస్తాను, వాటికి న్యాయమైన తీర్పు నేను ఇస్తాను. ఇది చూస్తుంటే మనకేమర్థమవుతుంది? ప్రస్తుతము మన దేశాల్లో న్యాయ వ్యవస్థను చూస్తే, ఓహో అప్పుడు చేసినవి ఇప్పుడు నడుస్తున్నాయా? మన కోర్టులు వేసిన న్యాయస్థానం విషయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? తాలూకా కోర్టులు, జిల్లా కోర్టులు, వీటి మీద రాష్ట్రానికి హైకోర్టు, ఆ పైన దేశానికి సుప్రీంకోర్టు, ఆ పైన అన్ని దేశాలకి కలిపి ఇంటర్నేషనల్ కోర్టు అని ఇంకోటి కూడా ఉన్నది. అలాగనే కొన్ని ప్రత్యేకమైన కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలన్నిటిగా మనం వెరిఫై చేస్తే మనకి ఏంటి అర్థమవుతుందంటే, బైబిల్లో నుంచి మొత్తం వ్యవస్థలన్నీ వచ్చాయా అని మనకు అనిపిస్తుంది. అందుకే ఈ బైబిల్ అన్నది లేదా ఈ గ్రంథము మనకు ఒక మతం కాదు. ఏంటిది? ఒక మార్గం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు దీంట్లో చెప్తాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమునై ఉన్నాను. ఈ మార్గం సరైనటువంటి మార్గం. అందుకే దావీదు కూడా మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అలాగే నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలు అదే నాకు నెమ్మదిచ్చింది. కాబట్టి ఈ గ్రంథమే సమస్తాన్ని మనకన్నిటినీ గ్రహించి తెలుసుకోవడానికి దేవుని యొద్ద నుంచి పంపించినటువంటి గ్రంథంగా మనం భావిస్తాం. కాబట్టి ఇలాంటి
బైబిల్ను ఒక మార్గాన్ని, దీంట్లో ఎక్కడా కూడా ఒక మతం అని కానీ, అందుకనే చెప్తాడు సర్వలోకానికి కూడా ఆయన అధికారి, దేవుడు. మనము దీంట్లో యెహోవా అని ఉన్నది, దేవుని పేరు, ఏదో ప్రత్యేకమైన పేరు లేదు. యెహోవా అంటే ఎక్కడైనా ఉన్నటువంటి వాడు, యెహోవా ఎక్కడైనా సరే ఉన్నటువంటి వాడు దేవుడు అన్నారు. ఆయన మార్గంలో కనిపించకుండా మనకు మార్గాల్లో నడిపించాడు. కానీ అయినప్పటికీ కూడా మనుషులు పడిపోయారు కాబట్టి ఆ మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏ కార్యాలు చేశాడో వాటన్నిటిని బట్టి ఈయనే దేవుడు ఈ రూపంలో మనకు వచ్చాడు అని అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ని క్షుణ్ణంగా చదవండి. ఇది ఒక మార్గంగా మనం నడవలసినటువంటి మార్గాన్ని అది నిర్దేశిస్తుంది, నిత్యంగా మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా ఫ్రెండ్స్ పంపించాలంటే షేర్ చేయండి, లేదా అనుదినం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.